వనపర్తి జిల్లా పబ్బేరు మున్సిపాలిటీలో అంబేద్కర్ కాంస్య విగ్రహం పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుండగా కొంతమంది అడ్డుపడుతున్నారని పబ్బేరు అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సిలిమెల్ల యూత్ ప్రెసిడెంట్ మహేష్ కూడా తన అసంతృప్తిని తెలిపారు. మాజీ యూత్ ప్రెసిడెంట్ భరత్ ఉత్తమ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. పార్లమెంటును ఏర్పాటు చేయాలనుకున్నాం, దాన్ని చుట్టుపక్కల ఏర్పాటు చేయడానికి దీన్ని తీయడం జరిగింది. అంతకుమించి దీని మీద ఎలాంటి దురుద్దేశాలు లేవు. దయచేసి అందరూ సహకరించి పార్లమెంటు స్ట్రక్చర్ వస్తే ఏ విధంగా ఉంటుందని ఒక్కసారి గుర్తుకు చేసుకోండి. ఎందుకంటే చిన్న చిన్న ఊర్లలో కూడా కాంస్య విగ్రహం, ఇప్పుడు కాంస్య విగ్రహం అయినప్పటికీ ఫైబర్ విగ్రహం అయినప్పటికీ కింద పార్లమెంటు స్ట్రక్చర్ వస్తుంది. కాబట్టి మేము కూడా ఆ ఆలోచన చేసినాం. కాబట్టి దయచేసి దీన్ని అక్కడిక్కడ తీసుకెళ్లకుండా పార్లమెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసే విధానాన్ని మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాం. జై భీమ్. ప్రస్తుతం మా జిల్లా ఈ లోడును వేరే పార్లమెంట్ లోడును కాబట్టి ఇప్పుడు దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. నువ్వు అది చెప్పు అలా పాస్ చేస్తావు ఎందుకంటే ఎప్పుడున్నా మీ పిల్లరు దాని కెపాసిటీ బాగున్నా బాగాలేకపోయినా, ఒకవేళ అనివార్యకరణం వల్ల అది ఆనవాడలేకపోయిన కారణాలు కూడా ఉండొచ్చు. దానివల్ల చుట్టూ మన పార్లమెంట్ అక్షర్ తీసేసి కింద 3 ఫీట్లు ఫిల్లింగ్ చేసినాక తర్వాత పార్లమెంట్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. అక్కడ ఉన్న దిమ్మకు ఇది మొత్తం 2 పూలు ఏమవుతామంటే 2 అటాచ్మెంట్ అవ్వడం వల్ల గట్టిగా ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న దిమ్మే కానీ ఇక్కడ ఉన్న పార్లమెంట్ అక్షరం వల్ల కానీ గట్టి ఉండి ఇక్కడ ఉన్న కాంస్య విగ్రహం కోసమే ఇది దీనిలో శిలాఫలకాలు తీసేయాలి, అలా పేర్లు ఉండకుండా చేయాలనే ఉద్దేశం అయితే కాదు. అట్టి శిలాఫలకాలు ఉన్న పాత విగ్రహాన్ని యథావిధిగా పెట్టే బాధ్యత మాది. అలాంటి పెట్టకుండా వచ్చి మమ్మల్ని ప్రశ్నించాలని కోరుకుంటున్నాం. నా పేరు ఎర్రం భరత్, మాజీ అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షుడిని. ఇప్పుడు ఈరోజు ఇక్కడ పార్లమెంటు నిర్మాణం చేయాలని అంబేద్కర్ కాంస్య విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే అందరి సమక్షంలో దీనికి వెడల్పు ప్రస్తుతం ఉన్న ఈ దిమ్మకు వెడల్పుగా 4 ఫీట్లు అక్కడ 4 ఫీట్లు